నీ బాధ ఏంది చెప్పు, బాధ ఏంది చెప్పు. 2 లక్షలు అయిందన్న బాకీ. 2 లక్షలు బాకీ అయింది, దీనికి 1 లక్ష కూడా రావన్నా. తెలంగాణలో పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ప్రభుత్వంపై సోషల్ మీడియాను ఓ బలమైన హస్తంగా వాడుకుంటున్న కేటీఆర్ తాజాగా అక్కడే విమర్శల పాలవుతున్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోద్దామనే ప్రయత్నంలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో చివరకు బూమ్రాంగ్ కావడంతో ట్వీట్ని డిలీట్ చేసుకున్నారు కేటీఆర్. దీంతో కేటీఆర్ గారు ఇదేం తీరు అంటూ నెటిజన్లు విమర్శిస్తూ గుప్పిస్తున్నారు. సర్కార్ కాంగ్రెస్ ని ఎండగడదామనే ప్రయత్నంలో ఖమ్మం జిల్లా నామవరం మిర్చి రైతు చింతిర్యాల కోటేశ్వరరావు మిర్చి మార్కెట్ యార్డ్లో ఆవేదన చెందుతున్న వీడియో క్లిప్ను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా, కనికరం లేని కాంగ్రెస్ సర్కార్కు కనిపించడం లేదా, మాయ మాటలు నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్లో కారం కొడతారా, 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా, ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. అయితే పోస్ట్ చేసిన వీడియో పాతదని తేలింది. కథం 2018లో కేసీఆర్ ప్రభుత్వంలో తమకు మద్దతు ధర లభించడం లేదని మరో రైతు చెప్తున్న వాయిస్ పూర్తి వీడియోలో ఉంది. నీ బాధ ఏం చెప్పు. 6,000 ఏం గిట్టుబాటు అయితే అది గవర్నమెంట్ ఏమని అడుగుతారు, ఏం కావాలని అడుగుతున్నారు. పెట్టారు కొంటే రైతు సంతోషిస్తారు. కేసీఆర్ ఏదో ఇస్తాడని మేము ఆశించాలి. ఉన్న రేటు ఇప్పుడు గుంటూరు మార్కెట్ 6,700 దాకా కొంటారంట హై రేటు. దీంతో ఆ రైతు గోసును తమకు అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్ సర్కార్పై అస్త్రంగా వాడుకుందాం అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. దీంతో విషయం గ్రహించిన కేటీఆర్ వెంటనే తాను షేర్ చేసిన వీడియోను డిలీట్ చేయడం విమర్శలకు దారితీసింది. అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలకు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా అటాక్ చేస్తున్నారు. అయితే వాటిని అధికార పక్షం తప్పుడు ప్రచారాలంటూ రివర్స్ కౌంటర్లు వేస్తూ వస్తుంది. తాజాగా ఖమ్మం మిర్చి రైతు విషయంలోనూ కేటీఆర్ తీరు సెల్ఫ్ గోల్గా మారడంతో సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం విషయంలో బీఆర్ఎస్ పై తాము చేస్తున్న ఆరోపణలు నిజమే అనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. గతంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్పై విమర్శలకు పోయి కేటీఆర్ బూమ్రాంగ్ అయ్యారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ట్విట్టర్లో. సో ఇది కేటీఆర్ తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకుంటూ బూమ్రాంగ్ అవుతున్నాడు.